చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు సమీపంలో ఉండ్రాజవరం మండలం వెలగదూరు అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో భూపతిరాజు గోపరాజు అనే ఒక వ్యక్తి తాటి ఆకులతో వివిధ కళాకృతులను తయారు చేస్తున్నారు. దాదాపుగా ఈ విధంగా తయారు చేయడం ప్రపంచంలో తయారు చేసే మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే. ఇప్పటివరకు కూడా ఈ విధంగా తాటి ఆకులతో ఎవ్వరూ తయారు చేయలేదు. మనం భూపతిరాజు గోపరాజు నివాసం వద్ద ఉన్నాం. ఆయన ఇప్పటికే అనేకమైన కళాకృతులు, ఇవన్నీ మనం విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా తాటి ఆకులను కట్ చేసి, ఆ విధంగా సన్నంగా కట్ చేసి దానికి ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. ఆ విధంగా నిర్మాణం ఒక ఫ్రేమ్ పైన అవన్నీ అంటించారు. మనం చాలా వరకు ఫైన్ ఆర్ట్స్ అవన్నీ చూసుంటాం, కానీ ఈ విధంగా చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. దేవుళ్ళ విగ్రహాల దగ్గర నుంచి రాజకీయ నాయకుల విగ్రహాల వరకు కూడా ఈ విధంగా తాటి ఆకులతో గోపరాజు ఈ విధంగా చేయడం చాలా అద్భుతం. ప్రస్తుతం ఆయన నివాసం వద్దనం. అసలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ తాటి ఆకులతో ఈ వివిధ రూపాలైన కళాకృతులు తయారు చేయడం వెనక రహస్యం ఏమిటి, అసలు ఎప్పటి నుంచి ఆయన తయారు చేస్తున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. తాటి ఆకులతో వివిధ రకాలైన కళాకృతులు నిర్మిస్తున్న భూపతిరాజు గోపరాజు నివాసంలో ఉన్నాం. ప్రస్తుతం ఆయన నివాసం అంతా కూడా ఆయన చేసిన అవన్నీ కనిపిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు నారా చంద్రబాబు నాయుడు తాటి ఆకులతో చేసింది ఇది మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఈ విధంగా తయారు చేస్తారు. ఇదంతా కూడా తాటి ఆకు. దీన్ని ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా పెట్టడం చాలా అద్భుతం. మొత్తం కూడా ఇదంతా తాటి ఆకే, వేరే ఏది ఐటెం దీంట్లో వాడరు, కేవలం తాటి ఆకు గమ్ము. ఈ విధంగా షేప్ రావడానికి చిన్న సిజర్తో ఆ విధంగా కత్తిరిస్తారు. ఇదంతా కూడా ప్రస్తుతం మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు యొక్క తాటి ఆకు కళాకృతి. పక్కనే కందుల దుర్గేష్తో పాటు వివిధ రకాలైన కళాకృతులన్నీ కూడా ఆయన చేసినవే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన తాటి ఆకు కళాకృతి ఇది. మొత్తం ఇదంతా తాటి ఆకేనండి, ఎక్కడ కూడా వేరే ఐటమ్ ఏది వాడలేదు. మొత్తం చూసారా ఇంతలా ఈ షేప్ రావడానికి ఆయన ఇదంతా కట్ చేసింది మొత్తం కూడా తాటి ఆకే. ఇదంతా కూడా ఎండిన తాటి ఆకుకు సంబంధించి ఒక రకమైన కళ. ఇంటి నిండా కూడా ఆయన చేసిన ఐటమ్స్ దాదాపు ఆర్డర్స్ పైన ఈయన తయారు చేస్తూ ఉంటారు, ఆన్లైన్లో కూడా పెడుతూ ఉంటారు. ప్రస్తుతం గోపరాజు ఎవరైతే ఉన్నారో ఈ తాటి ఆకుకు సంబంధించి కళాకృతులు నిర్మిస్తున్న గోపరాజు నివాసంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఆయన తాటి ఆకుకు సంబంధించి ఒక రకమైన కళాకృతిని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆయనతో మాట్లాడదాం, అసలు ఎప్పటి నుంచి ఈ విధంగా చేస్తున్నారు, ఆయనకి ఈ విధమైన ఆలోచన ఎప్పుడు వచ్చింది, ప్రపంచంలోనే ఈ విధంగా చేయలేదు ఎవరు కూడా, ఇతనికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. గోపరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. తాటి ఆకుతో ఈ విధంగా తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు కేవలం గమ్ము ఉపయోగిస్తున్నారు, తాటి ఆకు. అంటే మీరు ఎప్పటి నుంచి ఈ విధంగా చేస్తున్నారు, అంటే మీ పూర్వం నుంచి ఈ విధంగా చేస్తూ వచ్చారా, మీకు ఈ విధమైన ఆలోచన వచ్చింది? మొదట్లో స్క్రీన్ ప్రింటింగ్ చేసేవాడినండి. 10 years చేశాను తణుకులో. తర్వాత స్క్రీన్ ప్రింటింగ్ ఉండగానే శుభలేఖలు తయారు చేసేవాడిని. ఓకేనా? శుభలేఖలు తాటాకుల మీద, తాటి ఆకులతో శుభలేఖలు. ఓకే ఓకే. ఇది ఫస్ట్ ఇన్స్పిరేషన్. అంటే తాళపత్రంలో ఉంది. తాళపత్రం, శుభలేఖ. ఇప్పుడు లేటెస్ట్ ఇదే శుభలేఖ మళ్ళీ వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఇలాంటివి కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలర్స్ తోటి దాన్ని డెవలప్ చేసి ఇలాగ ఫొటోస్ కూడా వచ్చేలాగా ఓకే ఓకే ఇవి కూడా చేస్తున్నాను. ఇదే శుభలేఖ మళ్ళీ రీప్రింట్ చేశాను. ఇది అంటే తాటి ఆకు అంటే ఇప్పుడు మీరు తాటి ఆకుని ప్రత్యేకంగా కోయిస్తారండి? ఆకు అంటే చెట్లు పడగొట్టి సేకరిస్తూ ఉంటాను. ఓకే. అంటే దానికి ఏమన్నా స్పెసిఫిక్ ఏమైనా ఉండాలంటే పచ్చిదని లేకపోతే బాగా పచ్చిదని కాదు, చెట్టు పడగొట్టింది ముద్దమ్మ ఒకటే దొరుకుతుంది. ముద్దమ్మ అదొకటే పని చేస్తుంది.
దాన్ని మీరు సేకరించి ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు ఎన్నో ఏట అండి ఇది మీరు ఎలా చేయడం? ఈ 9వ సంవత్సరం దాటేస్తుంది, 10వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నా. అంటే మీరు ఎటువంటివి అంటే ప్రతిది చేయగలరా? అంటే ఇప్పటికీ మనం చాలా చూసాం, దేవుడి విగ్రహాలు కాడి నుంచి రాజకీయ నాయకుల విగ్రహాలు అన్నీ చూసాం. అంటే మీకు ఏది ఆర్డర్ ఇచ్చినా మీరు చేసేస్తారు? ఏది ఇచ్చినా ఆర్డర్ ఇచ్చినా చేసేస్తాను. మనం చూడొచ్చు అసలు ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే, తాటి ఆకును అటు ఆ విధంగా ముందుగా ఒక రకమైన ఫ్రేమ్ పైన గోపరాజు గారు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక నిర్మిస్తారు, ఏదైతే దానికి సంబంధించి ఒక నిర్మాణం అనేది డ్రాయింగ్ అనేది వేసుకుంటారు. వేసుకున్న తర్వాత సాధారణంగా మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, వాటిని అంటిస్తూ ఉంటారు. చిన్న చిన్న రకాలైన మెరుపులు లాంటివి అంటించడం మనం చూస్తుంటాం, అది చాలా ఈజీ. కానీ ఒక తాటి ఆకును ఆ డ్రాయింగ్ మీద అలా మలచడం చాలా అద్భుతమని చెప్పాలి. చూసుకోవచ్చు అక్కడ అది ఆ విధంగా కట్ అయింది. అది ఫిల్ చేయాలంటే మరొకసారి దాన్ని కట్ చేయాలి. దాన్ని కట్ చేసి అది దాంతో ఆ గమ్ముతో దాన్ని ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. అంటే మీకు ఎంత టైం పడుతుంది సార్ ఇది ఎలా చేయడానికి ఒక్కొక్క దానికి? ఈ ఫోటో అయితే 10 రోజులు పడుతుందండి. ఈ ఫోటో 150 గంటలు అలా పడుతుంది. తర్వాత మీరు దీన్ని ఫ్రేమ్ చేయిస్తారండి? ఫ్రేమ్ చేయిస్తామండి. మరి ఇంతలా చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా గుర్తించారండి ఇప్పుడు వచ్చి? అంటే మీరు ఇది చాలా ఇలాంటి కళ అనేది నిజంగా ఎక్కడ మనం చూడలేదు. మిమ్మల్ని ఎవరైనా గుర్తించారా ఇప్పటివరకు ఇలాంటి కళ చేస్తాం? అంటే ఏం లేదండి, జనరల్గా ఆర్డర్ ఏదో వస్తుంది చేస్తాం, ఇవ్వటం తప్ప. మీ దగ్గర అంటే ఒక చిన్నపాటి సైజు విగ్రహం ఇలా తయారు చేయాలంటే ఎంత తీసుకుంటారు సార్? 5,000 నుంచి మొదలు 5,000 నుంచి 20,000 వరకు చేస్తానండి. ఓకే, ఇప్పుడు ఎలాంటి శుభలేఖలు చేస్తున్నారా సార్ మీరు ఈ తాటి ఆకులు? అది చేస్తే వీటికి ఆకులు బాగా ఎక్కువ పట్టేస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఇంకా మానేసారా? మాట అంటే ఇంపార్టెంట్ వాళ్ళకి వేసేస్తున్నాను, అంటే మన దగ్గర సరుకు ఉండదు. ఓకే అండి, ఓకే. ఇప్పుడు లేటెస్ట్గానే తాటాకులతో వంశవృక్షం తయారు చేద్దామని అనుకుంటున్నాను. వంశవృక్షం ఎవరిదండి? ఎవరిదో ఒకటి ముందు తయారు చేస్తే అది ఎప్పుడు ప్రతి ఇంట్లో ఉండవలసింది, అది చేద్దామని. సాధారణంగా మనం ఫోటోలు చూస్తూ ఉంటాం. అవునవును. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వంశానికి సంబంధించి అందరినీ కూడా తాటాకుల కళాకృతులు చేయాలని మీ కోరిక. అంతే. అంటే మీకేమన్నా పెద్ద కోరిక లాంటిది ఏమన్నా ఉంది, ఎవరిదైనా తయారు చేయాలి, ఒకరు గుర్తింపు పొందాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి అని? అందరే తయారు చేశానండి. కేసీఆర్ చేశాను, హరీష్ రావు చేశాను. వాళ్ళందరినీ కలిసారా మీరు ఎప్పుడైనా? కలవలేదండి, ఎవరిని కలవలేదు, చేయడం వరకే. అంతే, ఎవరిని ఆర్డర్ ఇస్తే చేయటం. మన లోకల్లో లీడర్స్ని ఎవరిని కూడా కలవలేదండి? అందరినీ కలిశానండి. కలిసారు? అందరినీ కలిశాను. అటు ముమ్మడివరం కాడి నుంచి అన్నీ కలిసి వచ్చాను ఎలక్షన్ ముందులో. ఓకే. అప్పుడే మన రాధాకృష్ణ గారు పవన్ కళ్యాణ్ది చంద్రబాబుది స్టేజ్ మీద ఇచ్చారు. అప్పుడు బాగా వారాహి సభ ఫస్ట్, అప్పుడు బాగా పాపులర్ అయింది. మీరు ఇంకేమైనా చేస్తా ఉంటారా సార్? ఇది ఒకటి వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు ఇలా ఖాళీ టైంలో? ఇలా ఖాళీ టైం ఏముంది, రోజు 15 గంటలు చేస్తాను. రోజు 15 గంటలు అంటే మీకు ఇలా చేయడం వల్ల కళ్ళు లాగడం వల్ల అదేం లేదు, ఏముండదు. రోజు 15 గంటలు చేస్తేనే కానీ ఇది షేప్ రాదు, 10 రోజులకు కానీ అవుతుంది. అలాగే ఎంబోజింగ్ పెయింట్ ఒకటి చేస్తాను, అవి కూడా అంటే ఈ మధ్యకాలంలో ఆ మెటీరియల్ లేక ఆగిపోయాను. ఓకే, ఓకే. అది కూడా ఎవరో చేయింది. దాదాపుగా ఇలాంటి నేమ్ ప్లేట్స్ కూడా తాటాకుతో చేశారు. నేమ్ ప్లేట్ సాధారణంగా మనం ఇంటి బయట చూసుకోవచ్చు, ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి. పి సత్యనారాయణ రాజు ఇది కూడా తయారు చేస్తారు ఈయన. అంటే చాలా వరకు మీరు ఎలా తయారు చేస్తారని చాలా వరకు కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? అంటే మీకు ఏమైనా వెబ్సైట్ లాంటిది ఉందా? వెబ్సైట్ ఉందండి, శిల్ప ఆర్ట్స్ ఫేస్బుక్ ఉంది. శిల్ప ఆర్ట్స్, ఒకవేళ మిమ్మల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే శిల్ప ఆర్ట్స్ గోపరాజు, శిల్ప ఆర్ట్స్ గోపరాజు. లేదంటే మీకు ఫోన్ చేసి నేరుగా అంటే వాట్సాప్ కాల్ అయితేనే వస్తుందండి ఇక్కడికి. ఓకే, మీ ఊర్లో సిగ్నల్ ఉండదు? సిగ్నల్ లేక ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఫోటోలు పంపించిన అలా చేస్తున్నాను. ఓకే, ఓకే. చూసారు కదా, చాలా వరకు కూడా ఈ విధంగా తాటి ఆకులతో చేయడం ఒక గొప్ప విశేషం. మనం చూసుకోవచ్చు, తాటి ఆకును మొట్టమొదటిగా ఒక ఫ్రేమ్ పైన డ్రాయింగ్ వేసుకుంటారు. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఆ షేపు రావాలంటే
కట్ చేసుకుంటూ మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తారు. దాదాపు రోజులో 15 గంటలు ఈ విధంగా ఆయన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వ్యవసాయంతో పాటు ఈ విధంగా చేసుకుంటూ ఉంటారని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటివి ఎవరికన్నా కావాలని అనుకుంటే కనుక శిల్పా ఆర్ట్స్ గోపరాజు అని ఆన్లైన్లో వెబ్సైట్లో కొట్టినా వస్తుంది. లేకపోతే తన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్ నెంబర్కి సంబంధించి ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే వస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే నిజంగానే ఈ గ్రామంలో మొబైల్ సిగ్నల్ లేదు. ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఆయన మొబైల్ నెంబర్ 9492916568. మరొకసారి నెంబర్ చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి కళాకృతులు తాటి ఆకులతో కావాలనుకుంటే ఆయన సంప్రదించవచ్చు. మొట్టమొదటిగా ఆయనకు సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, శిల్పా ఆర్ట్స్ గోపరాజు. అది కాకపోతే ఒకవేళ ఎవరైనా ఆయన ఫోన్ ద్వారా సంప్రదించాలనుకుంటే 9492916568 ఈ నెంబర్కు వాట్సాప్ కాల్ చేయొచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. ఈ విధంగా కళాకృతులు నిర్మిస్తున్న తాటియాకులతో కళాకృతులు నిర్మిస్తున్న గోపరాజుకు సంబంధించి ప్రపంచంలోనే ఈ విధంగా ఎవరూ లేరు. కాబట్టి ఈయన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటివరకు కూడా అనేక మంది రాజకీయ నాయకులకు సంబంధించి ఈ విధంగా చేశారు, మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. అంతేకాకుండా దేవుని బొమ్మలకు సంబంధించి వివిధ కళాకృతులను కూడా నిర్మించారు. కాబట్టి చాలా వరకు మన రాష్ట్రంలో ఇటువంటి ఏదైతే మైక్రో ఆర్ట్స్తో పాటు ఏదైతే ఈ తాటాకు సంబంధించిన కళ ఉందో దీన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం కాస్త సహాయ సహకారాలు అందిస్తే మరింత చురుగ్గా పనిచేస్తానని అయితే భూపతిరాజు గోపరాజు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, వెలగదురు గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.